ఈ 106 ఫ్యామిలీస్ లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ పెరుగు కానీ టీ కానీ కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీసుకున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈ రోజు ఈవినింగ్ కి మనకి రిజల్ట్స్, బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈ రోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పటి వరకు కూడా అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. అయినా సరే మనం కాషన్ గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీ డే విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతాం. సో ఈ పాలు సేకరణ కూడా ఈజ్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్. అండ్ క్లూజ్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్ లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికింది పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్ కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. వీఆర్ అవైటింగ్ దట్ రిపోర్ట్. సో ప్రాథమికంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చికిత్స పొందుతున్నారు? సో ఇప్పుడు స్పీకర్ అయిపోయాక ఒకసారి క్వశ్చన్స్ తీసుకున్నాం.